ఒరేయ్ ఆ ఎడ్లు తోసిన అలా పొలం వచ్చాయి. అట్టగే ఈ కథ ఏంట్రా పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ లో ఉంది. ఈ రోజు ఈ మిస్టరీ కనుక ఛేదించకపోతే రాయవరం రాయల్ టైగర్ సిద్ధు సిద్ధార్థ రాయ్ అమ్మ మొగున్నే కాదు. పదండ్రా. నమస్కారం సార్. రాయాలా ఆ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి రిమాండ్ లో పంపించండి. రిజిస్టర్ అవ్వండి. నమస్తే సార్. అడుగు వచ్చాడు చూడండి. వాడి ఫోన్ చూడండి. దంకులు పెట్టే వాళ్ళ దిక్కుమాల ఫేస్ వాడును. ఎరా నేను రాలేదరా ఎందుకు రాలేదు? మా వాడిని ఎందుకు కొడుతున్నారండి? వీడు మీ వాడా? మేమంతా ఒకటే గ్రూప్. వీళ్ళందరూ ఒకే గ్రూప్ అంట. మమ్మల్ని కొడతారు. వీడి పక్కనంటే మిమ్మల్ని కాదు ఎవరినైనా కొడతారు. వీడు ఏ నేరం చేశాడండి? వాడిని అడగండి. చెప్పరా ఏం జరిగింది? ఎవరి మీద చేసుకున్నావా? ఏదైనా దొంగతనం చేసి పట్టుబట్టావా? చెప్పరా బాబు. చెప్తానురా. 3 నెలల క్రితం ఎరువులు కొంటాం కానీ రాజమండ్రి వెళ్ళానా. 2వ ఆట సినిమా చూసి వచ్చేసరికి లాస్ట్ బస్ మిస్ అయిపోయిందిరా. ఆ రాత్రి అక్కడే పడుకుని పొద్దున్నే వెళ్దాం కదా అని లాడ్జింగ్కి వెళ్ళాను రా. 120 అవుద్ది. సర్లే ఇవ్వండి. ఎరువులు బత్తాలేసి రోడ్ల మీద పడుకోలేం కదా. చిల్లరిమ్మంటారా దానికి సరిపడా సెటప్ చేయమంటారా? ఈ ఫెసిలిటీ కూడా ఉంది ఈ లాడ్జింగ్ లో. ఇందాక నుంచి నీ ఓళ్ళతో ఒళ్ళంతా జిబ్బులు లాగేస్తుంది. మంచి హాస్పిటల్ ఉంటే సడగొడతాడా? వచ్చిన పోలీసు వాళ్ళు అయితే ఇద్దరం బుక్ అయిపోతాడు. ఈ తాళ్ళేంటి? ఇది లైసెన్స్ బిళ్ళ. ఎవరైనా అడిగితే నీ పెళ్ళానని చెప్పు. బలిదానివే పంపించేస్తావు. నా అసలు పిల్ల మా ఊళ్ళో తెలుసా? ఏం కాదులే, పోలీసు వాళ్ళు అడిగితే అలా చెప్పు. తలుపు తీయండి. ఇక్కడ ఏంటి ఫ్యామిలీస్ ని ఫ్యామిలీస్ వేసుకునేవరా? ఏంటి ఇది మీ ఫ్యామిలీయా? లేకపోతే ఏంటనుకున్నారు? కేసు అనుకున్నారా? ఎలా కనపడుతుందా మీ కళ్ళకి? ఏమా ఈయన మీ ఆయన? అవునండి. కావాలంటే తాళి చూడండి. చూడండి కొంత తెలుసుకుని తలుపు కొట్టండి, లేకపోతే తేడాలు వచ్చేస్తాయి. సారీ సార్. ఇదిగో ఈ కాగితం మీద మీ భార్య అని రాసి సంతకం పెట్టండి. మళ్ళీ ఇదేంటి తాళి చూపించింది కదా? ఈ మధ్య ప్రతి వాళ్ళు సేఫ్ సైడ్ గా తాళి పక్కన పెట్టుకుంటున్నారు సార్. ఎవరు ఫ్యామిలీ ఎవరి కేసో అర్థం కావట్లేదు. అందుకే ఇంతే కదా. పెళ్ళాన్ని పెళ్ళమని రాసేయడానికి భయం ఏంటి? రేయ్ తీసుకో. వీడిని దీన్ని తీసుకెళ్లి వ్యాన్ లో పడేయండి. మళ్ళీ ఇదేంటి? ఇది పెద్ద బేబీ. ఇంతకు ముందు 20 సార్లు నేనే అరెస్ట్ చేశాను. ఏంటి నోరు ఎల్లబెట్టావు? పెళ్ళామని రాసిచావుగా. ఇక మీద దీన్ని ఎక్కడ బుక్ చేసినా నిన్ను కూడా లోపలేసి కొళ్ళ పడుస్తాను. నువ్వు పెద్ద గజకర్ని గోకర్ణిలా ఉన్నావు కదే. ఇందాక నాతో ఫ్రెష్ అన్నావు. నువ్వు నాకు పెస్తానని కానీ నేను నీకు పెస్తాను చెప్పలేదు కదా. అదిరా బాబా జరిగింది.